హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డీటెయిల్డ్గా ర్యాప్ ఎలా చేయాలి అనేసి చూద్దామండి. సో లాస్ట్ వీడియోలో చాలామంది కామెంట్ చేశారు ర్యాప్ చేయడం కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి అనేసి. సో అదైతే నేను చూపిస్తానండి డీటెయిల్డ్గా మనము ఎలాగ చేయాలి అని. కొంచెం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డిఫరెంట్గా చాక్లెట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ర్యాప్ చేయడం ఉంటుందన్నమాట. అన్నిటికీ ఒకేలా చేయలేము. సో మీరు కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఎప్పుడు కూడాను రెక్టాంగులర్ షేప్ అంటే స్క్వేర్ కానీ రెక్టాంగులర్ షేప్స్ కానీ తీసుకున్నప్పుడు ఇన్ కేస్ మీరు ఇలా అయినా తీసుకోవచ్చండి, లేదు అంటే మీరు క్రాస్గా అయినా పెట్టుకోవచ్చు అనమాట. నేను లాస్ట్ దాంట్లో చూపిస్తాను ఎలాగ పెట్టుకోవాలి అనేది. సో ఇదైతే మనకి కొంచెం వీడియో అనేది పైన నేను చేయడం స్టార్ట్ చేశానండి, నేను చూసుకోలేదు. సో చేసిన తర్వాత చూస్తే వీడియో రాలేదు కరెక్ట్గా. నేను లాస్ట్ది కూడా సేమ్ చూపిస్తానండి, చూడండి. మనకి ఫినిషింగ్ అనేది ఇంత నీట్గా రావాలన్నమాట, ఎలా పెడితే అలా రాకూడదు. నెక్స్ట్ ఇంకొకటి, ఇది అయితే భూచక్రం అనమాట. మనకి రౌండ్ షేప్ మెయిన్ ఉంటుందండి. మన స్క్వేర్ అయితే చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు కానీ అందరూ, కానీ రౌండ్ షేప్ మాత్రం అందరికీ నీట్గా రాదనమాట. సో చూడండి, మీరు కొంచెం కేర్ఫుల్గా చూడండి. దీన్ని కూడా ఫస్ట్ మనం మడిచేటప్పుడు క్రాస్ సైడ్ మడవాలండి ఫస్ట్. ఆ తర్వాత మనకి సైడ్స్ ఉండేది మనకి ఎక్కువ మడతలు అయితే రాకూడదండి, ఇలాగా అనుకుంటూ లోపలికి. ఆ తర్వాత మనము చాలా తక్కువ మడతలు అలాగా వచ్చేదాకా మనమైతే ఇలాగా మడుచుకోవాలన్నమాట. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మీకు పైన ఎక్స్ట్రా అనేది ఎక్కువగా ఉంది అంటే కట్ చేసుకోవచ్చండి, సిజర్ తీసుకొని కట్ చేసేసుకొని ఆ తర్వాత ర్యాప్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది నీట్గా, అంటే హైట్గా ఎత్తుగా లేచినట్టు కనిపించకుండా నీట్గా ఉంటుంది. సో మనం ర్యాప్ చేసిన తర్వాత కూడా మనకి ఆ షేప్ మీద మనం చేత్తో వేళ్ళతో ప్రెస్ చేయాలండి, రుద్దినట్టు. అప్పుడు మనకి ఆ షేప్ ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ ఇది వంకాయ బాంబు అంటారు కదా. సో దాన్ని కూడా మనము ప్రతి దాన్ని మ్యాక్సిమం మనము క్రాస్ సైడ్ మడుచుకుంటే నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది. సో మనకి మడతలు ఉంటుంది కదండి, మనం ర్యాప్ చేసేటప్పుడు మడత ఏమన్నా వచ్చినా కానీ ఆ మడతను కూడా మనము తీసుకుంటూ మనము సైడ్కి అనుకుంటూ రావాలన్నమాట. సో చూస్తున్నారు కదా, కొంచెం గమనించండి. మనకి చాలా ఈజీ అండి ర్యాప్ చేయడము. ఓన్లీ ర్యాప్ చేసేదానికి కూడా క్లాసెస్ ఉన్నాయండి. సో కొంచెం డీటెయిల్డ్గా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చాలా రకాలుగా, అంటే ఇప్పుడు నేను చూపించిన విధానం ఇంకొంతమంది డిఫరెంట్గా చూపించవచ్చు, ఇంకొంతమంది ఇంకొక విధంగా చూపించవచ్చు. ర్యాప్ చేసే విధానం కూడా చాలా రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారండి. మనకి ఏది ఈజీయో దాన్ని బట్టి చూస్ చేసుకొని మనం చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది రాకెట్ కదా, రాకెట్ను కూడా గమనించండి నేనైతే ఎలా చేశాను అనేది. స్టార్టింగ్లో అయితే ర్యాప్ చేయడం రాదండి, చాలా వరకు చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారనమాట. సో మనకి రాలేదని వదిలేయకుండా ఇష్టం వచ్చినట్టు మడతల్లాగా పెట్టేయకుండా మనము ఒకటికి 4 సార్లు ఒక చాక్లెట్ని 4 విధాలుగా మీరే ఫోల్డ్ చేసి చూడండి. ఎలా అయితే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సో నేను నేర్చుకునేది కూడా అలానే అండి. ర్యాప్ చేయడం అనేది ఒకటికి 10 సార్లు నేను ర్యాప్ చేస్తూ ఉండేదాన్ని ఒక చాక్లెట్ని వదిలేయకుండా. ఇలా చేస్తే ఇంకెంత నీట్గా వస్తుంది, ఇంకొక విధంగా చేస్తే ఎంత నీట్గా వస్తుంది అనేసి చాలా రకాలు ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా ఉండేది కూడా కట్ చేసేసుకొని లాస్ట్ చివర్లో కూడా చూసారు కదా, మనం జస్ట్ ఇలాగ ఫోల్డ్ చేసేసి ఇట్లా లోపలికి వేసుకోవడమే అనమాట. ఇంకా చాలా నీట్గా చేసుకోవచ్చు అండి. సో నాకు పిల్లలు ఇంట్లో ఉన్నారనమాట, హాలిడే అయ్యేసి ఇంక వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు తినాలి తినాలి అనేసి చాక్లెట్స్. అందుకే స్పీడ్గా చేసి చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు మీ వీడియో ఇప్పుడు అడిగారు కదా, సో మీరు ప్రజెంట్ చేసుకోవాలి అంటే మీకు ముందుగా కావాలి కదా. సో మళ్ళీ నేను ఇవన్నీ చేయాలి అంటే కష్టము, అందుకనేసి ఉన్నప్పుడే చేద్దాము ఈ వీడియో కూడా అనేసి చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇది చూడండి మీరు, ఇది చాలా ఈజీ అండి అన్నిటితో పోలిస్తే. కానీ అందరూ ఇది చాలా కష్టం అనుకుంటారు. ఒకటికి 2 సార్లు దీన్ని ఫోల్డ్ చేసిన విధానం చూడండి, మనకి లాస్ట్కి ఒక కోన్ షేప్ వస్తుందన్నమాట. ఫోల్డ్ చేసినప్పుడు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. నెక్స్ట్ ఈ మడిచిన దాన్ని మడతలుగా లేకుండా మొత్తం ఇలాగా హ్యాండ్తో బాగా రుద్దుకుంటే మనకి స్ట్రైట్గా వస్తుంది. అప్పుడు మనం ఈ కోన్ షేప్ ఉంది కదా, దాన్ని కొంచెంగా ఇలాగా లోపలికి అనుకుంటూ వచ్చేయాలండి. దీన్ని కూడా పైన ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా ఉన్నదాన్ని కొంచెం కట్ చేసేసుకొని కూడా
మనం అనుకోవచ్చండి. నేనైతే ఏం చెయ్యట్లేదు. జస్ట్ ఇవి చూపించడానికే కాబట్టి మీకు నేను అంతగా కట్ ఏం చెయ్యట్లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి దీపం అండి. దీపం అలాగే స్క్వేర్ అనమాట. నేను ఫస్ట్ చెప్పాను కదా లాస్ట్లో చూపిస్తానని. ఇది స్క్వేర్ అండి. సో స్క్వేర్ షేప్ని క్రాస్గా పెట్టాలి ఎప్పుడు కూడాను. క్రాస్గా పెట్టి మనం జస్ట్ ఇలాగ ముందు ఇలాగ అనుకుంటూ ఒక్కొక్క సైడు ఒక్కొక్కసారి అనుకొని ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే రెండు సైడ్లు ఒకేసారి అని ఒక సైడ్కి మార్చొచ్చు అనమాట. చూసారు కదా అలాగా మనం ఎలాగైనా కానీ చేసుకున్నా మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎప్పుడు కూడాను మనం బౌల్ తిప్పి పెట్టాలన్నమాట చాక్లెట్ని అనేది. మన సైడ్ చాక్లెట్ షేప్ని పెట్టుకోకూడదు, బౌల్ తిప్పి పెట్టాలా. అప్పుడే మనకి షేప్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇది స్టిక్ షేప్ ఉంది కాబట్టి సో దీనికి వేరే విధంగా ర్యాపరింగ్ అనేది ఉంటుందన్నమాట. కొంచెం గమనిస్తూ చూసుకోండి మీరు. ఇది చెప్పడం అంటే కుదరదన్నమాట. సో అందుకనేసి మీరు గమనించి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలాగ ఫోల్డ్ చేయాలి అనేది. అండ్ ఇదైతే ఇరిగిపోయిందండి, కొంచెం సన్నగా ఉంది కదా. సో దానివల్ల నేను చేసేటప్పుడు ఇది సెకండ్ టైం చేస్తున్నాను కదా వీటిని. సో దానివల్ల ఇరగడం వల్ల ఈ షేప్ అయితే సరిగా రాలేదన్నమాట. కానీ నేను చూపిస్తున్నాను కదా దాన్ని చూసుకోండి. ఇది సన్నగా ఉండడం వల్ల మనకి ఎక్స్ట్రా షీట్ అనేది వస్తుందండి. సో ఆ షీట్ని కూడా మీరు కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకుంటే మీకు ఫోల్డింగ్ అనేది క్లియర్గా వస్తుందండి. లేదు అనేసి ఉన్నదంతా మడిచిపెట్టారు అంటే మీకు ఎత్తుగా కనిపించి షేప్ అనేది సరిగా రాదనమాట. కొంచెం అలాగా చూసుకోండి. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం బాక్స్లో పెడతాం కదండి. సో బాక్స్లో పెట్టేటప్పుడు పేపర్ గ్రాస్ అని దొరుకుతుంది కదా. ఆ పేపర్ గ్రాస్ అనేది మనము బాక్స్లో వేసి తర్వాత సేల్ చేసి అంటే ఈ ఐటమ్స్ అన్నీ గ్రాస్ మీద పెట్టి ఆ తర్వాత సేల్ చేసాము అంటే చాలా బాగుంటాయండి లుక్ అనేది. సో అది ట్రై చేయండి. నా దగ్గర నేను మొన్న పెట్టడానికి మర్చిపోయానండి అది. సో చూపించలేదు. నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా చూపిస్తాను. అది మన దగ్గర కూడా అవైలబుల్ ఉంది పేపర్ గ్రాస్ అనేది. సో ఎవరికైనా కావాలి అన్న వాళ్ళు నన్ను పర్సనల్గా మెసేజ్లో అడగండి. నేను కార్ట్లో అయితే ఇంకా యాడ్ చేయలేదన్నమాట అది. సో ఇది దీపం షేప్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో. మనము ముడతలుగా ఎట్లా వచ్చిందో దాన్ని అట్లాగా మడుచుకుంటూ వెళ్ళకూడదండి. మనం ఆ షేప్ ప్రకారం మడుచుకుంటూ రావాలన్నమాట. ఆ షేప్ ఎట్లా ఉందో ఆ షేప్ని చూసుకుంటూ చేత్తో మనం ప్రెస్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఆ షేప్ అనేది కరెక్ట్ పొజిషన్లోకి వస్తుందన్నమాట. మీరు సేమ్ ర్యాపరింగ్ అనేది గోల్డ్తో చేస్తే ఇంకా నీట్గా ఉంటుందండి. సో నాకు గోల్డ్ షీట్స్ అనేవి నా దగ్గర ప్రజెంట్ అయిపోయి ఉన్నాయి. సో దానివల్ల నేను నా దగ్గర ఉన్న దాంతోనే చేసి చూపించాను. నెక్స్ట్ స్టిక్కరింగ్ కూడా అండి. లాస్ట్ వీడియోలో కూడా క్లియర్గానే ఉంది స్టిక్కరింగ్ అనేది. సో మనకి షేపు దీనికైతే కరెక్ట్ షేప్ అనేది మనకు వచ్చేస్తుందండి. ఆ షేప్ ప్రకారం మనం ఇలాగ పెట్టుకోవాలన్నమాట. అండ్ ఏదైనా సరే ఒత్తి కానీ తీగ కానీ ఏదైనా ఇలాగా జస్ట్ మన స్టిక్కర్ అంటించేటప్పుడు కొంచెం ఇలాగ పైకి పెట్టుకొని అంటించేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగా థ్రెడ్ పెట్టుకుంటేనే మనకి ఇవి టపాస్లు అనే ఫీలింగ్ అయితే వస్తుందండి. ఖచ్చితంగా పెట్టుకోండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ వీడియో కూడా పెట్టమన్నారు. ఎక్కువ కాస్ట్ గురించి అడిగారు. సో ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. నేను కాస్ట్ కూడా నేను చెప్తానండి. నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. సో అన్నీ ఒకసారి చేయలేను కదా, నిదానంగా ఒక్కొక్కటిగా నేను అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ రాకెట్కి ఇలాగా స్టిక్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే లాలీపాప్ స్టిక్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి. ఏదైనా బాగానే ఉంటుందన్నమాట. సో స్టిక్కరింగ్ చేసేది కూడా మీరు ఫ్రంట్ సైడు ప్రింట్ అనేది వచ్చేలాగా చేసుకోవాలి. అది కూడా కొంచెం నీట్గా చూసుకుంటూ చేయాలండి. నెక్స్ట్ ఈ లక్ష్మీ బాంబు ఉంది కదా. సో దీన్ని కూడా మనము ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అని షేప్ ఉంటుంది. ఆ షేప్ని బట్టి దీన్ని కూడా మనము చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అన్నిటికి కూడా మనం థ్రెడ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మీకైతే ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ రూపంలో అడగండి. మీరు చేసిన బ్యూటిఫుల్ పిక్స్ కూడా నాకు ఇన్స్టాలో షేర్ చేయండి.